బట్టలకి ఏమాత్రం చిరుగులున్నా అవి నిండుగా కప్పుకోకపోయినా మా మామ ఊరుకోడే. మన సంస్కృతి అంటే ప్రాణం. చూడండి, దీంట్లో ఒక ఆవేదన, ఒక వ్యంగ్యం, ఒక ఆక్రందన, మన సంస్కృతి పట్ల చిన్న స్థాయిలో ఉన్నా కానీ వారు మన సంస్కృతికి ఏ విధంగా ప్రాతినిధ్యం, ప్రాముఖ్యత ఇస్తారు అనేది ఈ కార్టూన్లో చెప్పకనే చెప్పారు ప్రముఖ కార్టూనిస్ట్ ప్రసాద్ కాజా గారు. వీరు ప్రముఖ కార్టూనిస్టులో, మన తెలుగు ప్రముఖ కార్టూనిస్టులో ఒకరు ప్రసాద్ కాజా గారు. చాలా అద్భుతమైన కార్టూన్లు వేశారు. వీరిని ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. మిమ్మల్ని పత్రికా ముఖంగా చూడడం తప్ప ఎప్పుడు పర్సనల్గా కలుసుకోలేదు. ఈ విధంగా కలుసుకున్నందుకు చాలా ఆనందం. సార్ చెప్పండి, మీ పూర్తి పేరు, మీ నేపథ్యం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి సార్. నా పేరు దుర్గా ప్రసాద్ అండి. నేటివ్ ప్లేస్ విజయవాడ. సర్ నేమ్ కాజా. నేను మొదలు పెట్టినప్పుడు కొమ్మరి ప్రసాద్ ఇద్దరు ముగ్గురు కార్టూనిస్టులు ఉన్నారు. విఆర్ ప్రసాద్ అండి, ఇంకా కొమ్మరి ప్రసాద్ గారు. అందుకని మా ఇంటి పేరు అయితే కాజా తగిలించి ప్రసాద్ కాజా పేరుతో 1976 నుంచి మొదలు పెట్టామన్నమాట. 75 నుంచే వివిధ పత్రికలు వచ్చే బాబు గారి, జయదేవ్ గారి, సత్యమూర్తి గారి, రామకృష్ణ సార్, వీళ్ళందరి కార్టూన్ చూసి నాకు కార్టూన్ వేయాలన్న ఉద్దేశం కలిగింది. సరే, వాళ్ళ బొమ్మలు చూసుకుంటూ సొంతంగా నేనే ప్రాక్టీస్ చేసుకుంటూ 76 స్టార్ట్ చేసుకున్నమాట. ఆ తర్వాత కమల మిత్రుల పరిచయం అయ్యి ఒకరినొకరు చర్చించుకోవడం, బొమ్మలు ఎలా విజయవాడ. అప్పుడు మాకు కేవలం క్రోకిల్ నిబ్బుతో ఇండియన్ ఇంక్ లో ముంచి వేసాం. దానివల్ల కొంత స్కెచ్ గీసి కానీ ఇంకో కారిపోవడం చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత 78 ప్రాంతంలో విజయవాడ ప్రముఖ పబ్లిసిటీ ఆర్టిస్ట్ గీతా సుబ్బారావు గారితో పరిచయం అయింది. అప్పుడు ఆయన మా కార్టూన్స్ అంతా సమావేశపరిచి కార్టూన్ యొక్క సైజ్ కొంచెం మీసో సైజ్ చూసి కరెక్ట్ సైజే, కాకపోతే క్రోకిల్ దుబ్బు కంటే పౌంట్ ఇంక్ అని ఉంటుంటుంది. అది డైరెక్ట్ గా ఇంక్ లో పెన్ లో పోసుకొని వేయొచ్చు, వాటర్ ప్రూఫ్ ఇంక్ అని కొన్ని సజెషన్ ఇచ్చారు అన్నమాట. ఆ విధంగా మాకు కొంచెం ఆ ఇంకుతో వేయటం, బొమ్మలు వేయటం చాలా ఈజీగా అయిపోయింది. నేను కూడా మొదట్లో కొంచెం నిబ్బు ఇబ్బందిగా ఉంటే బ్రష్ లో వేయటం ప్రాక్టీస్ చేశా, కనుక అది కొంచెం ఈజీగా ఉంది. ఆ తర్వాత 79 ఆ ప్రాంతంలో శంకు గారితో పరిచయం అయింది. ఆయన క్రోక్విల్ అకాడమీ సంస్థ ఏర్పాటు చేసి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లో ఏర్పరిచారన్నమాట. అందులోనే రామకృష్ణ సార్, జయదేవ్ గారు కార్టూనిస్టులు సలహాలు ఇవ్వటం. అప్పటి నుంచి రెండో తరం కూడా అప్పుడు కార్టూన్ చాలా మంది వేయటం మొదలు పెట్టారు. అది సార్ 76 లో మేము ప్రాక్టీస్ వేయటం మొదలు పెట్టాం. అంటే ఆ ఓన్ స్ట్రోక్ అనేది మీరు క్రియేట్ చేసేసుకున్నారు. ఎవరి ఐడియా వాళ్ళు వేసారు. అట్లా మీ క్లాసులో స్కూల్లో చదివే టైంలో కొన్ని చిత్రలేఖన పోటీలు పాల్గొన్నాను లోకల్ గా స్కూల్ సంబంధించి. ఆ అనుభవం కొంత ఉంది. ఆ తర్వాత కార్టూన్ బొమ్మలు కూడా ఈజీగా వేయటం మొదలు పెట్టాము. ఇప్పుడు మీరు ఫుల్ టైమ్ గా ఇదే చేసేవారు సార్, ఇంకేమైనా చేశారు? ఆంధ్ర జ్యోతి జాయిన్ అయ్యాను సార్. వనితా జ్యోతి మ్యాగజైన్ ఉండేది, మాసపత్రిక ఉండేది. 84 లో జాయిన్ అయ్యామాట. అందులో 84 నుంచి 99 విజయవాడ. 99 లో ఈ కళని మీరు ఫుల్ టైమ్ గా చేసేసుకున్నారు ప్రొఫెషనల్ గా. సూపర్. 99 లో హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయింది. ప్రెసిడెంట్ రిటైర్ అయిపోయాను, కాబట్టి హైదరాబాద్ సెటిల్ అయిపోయాను అనమాట. హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ప్రవృత్తి పరంగా ఏ మ్యాగజైన్లకి ఏమన్నా ఫ్రీలాన్స్ గా చేస్తున్నారా, పంపిస్తున్నారా? సార్ ప్రస్తుతం మ్యాగజైన్స్ ఏం లేవు. ఇంకేదో కమర్షియల్ ఆర్టిస్ట్ గా చేసే ఇయ్యచ్చు, కానీ ఆ టెక్నిక్ నాకు రాదు. మీరు ఇంకా ఒరిజినాలిటీలోనే ఉన్నారు, ఈ టెక్ హంగులు మీకు అబ్బలేదు. కొంతమంది కార్టూన్స్ మిత్రులు మాత్రం కమర్షియల్ వర్క్ చేస్తాం అన్నమాట. అంటే వాళ్ళ సిస్టమ్ మీద కంప్యూటర్ మీద చేయగలిగారు, గ్రాఫిక్స్ అది అనుభవం ఉంది వాళ్ళకి. నేను ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు, సర్కిల్ తీసుకుంటే అందరూ ఉండిపోయారు. ఇప్పుడు కార్టూన్లు అనేది తగ్గిపోయింది కదా సార్. ఇప్పుడు ఇంకా వీటికి ఆదరణ పెరగాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఆదరణ అంటే ప్రజెంట్
ఫేస్బుక్ ఒకటే ఉంది సార్, పత్రిక అన్ని అంతరించిపోయాయి. అవును. ఒక ఆశానంద్ అనే ఒక పత్రిక రాముగా నడుపుతారు గత 20 ఏళ్ళ నుంచి. అవును. వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు కార్టూనిస్టులని. అట్లాగే ఆ పత్రికలో ప్రతి నెల ఏదో ఒక పోటీ ఉంటుంది, కార్టూన్ పోటీ. కార్టూనిస్టులు ఒక ఎంతో ఉత్సాహం కలిగిస్తారు రాము గారు. నెక్స్ట్ మల్లతి కూడా మాసపత్రిక ఉంది, అది 2 అవుతుంది. ఈ 2 తప్ప మిగతా మ్యాగజైన్ పెద్దగా ఏం లేవు సార్. ఇంకా 2-3 పత్రికలు అంటే వాళ్ళ కార్టూన్లు పెద్దగా వేయట్లేదు. అంటే పత్రికలు ఎక్కువగా ఉంటే కార్టూనిస్టులు ఎక్కువ అవుతారని మీ అభిప్రాయం? కరోనా ముందు వరకు పత్రిక బాగానే ఉన్నాయి. కరోనా వచ్చిన దాకా పత్రిక అన్ని క్లోజ్ చేశారు, అన్ని వ్యాపారాలు మూతపడ్డట్టు అది కూడా. అవును సార్. అప్పుడు ఆంధ్రభూమిగా, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక ఎంతో ఎంకరేజ్ చేశారు. అపరశోధనండి. ఇప్పుడు సుమారు 9,000 కార్డులు పడ్డాయి అప్పట్లో. ఇప్పుడు మ్యాగజైన్స్ లేవు. అది సార్. ధన్యవాదాలు సార్. ఒక సీనియర్ కార్టూనిస్ట్ని కలవడం ఆనందంగా ఉంది. అప్పట్లో మీ కార్టూన్లు చాలా ఇప్పటిగా చూసాం. ప్రసాద్ కాజా గారు, వీరిని మనం పరిచయం చేసుకోవడం, మీకు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. మై డియర్ నైస్ ఫ్రెండ్స్, ఇది కష్టజీవి వ్లాగ్స్లో ఒక ప్రముఖ కార్టూనిస్ట్ గారితో అయినటువంటి ప్రసాద్ కాజా గారితో చిన్న ముచ్చట. మరొక కార్టూనిస్ట్ గారితో మనకేద్దాం. నమస్కారం సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.